టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ సెంటర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. జిల్లాలోని 4 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తాము. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల గోదావరి నది తీరంలో గద్దెలపై కొలువు తీరిన వనదేవతలు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖ. క్రీడల్లో గెలవడం కంటే పాల్గొనడమే గొప్ప. కోటపల్లిలో క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అధికారుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో విలేకరులతో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ నిన్నటి నుండి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ రేపు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని, శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత నామినేషన్లు స్వీకరించబడవు అని అన్నారు. 31వ తేదీన నామినేషన్లు పరిశీలించి అర్హత గల అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని, ఫిబ్రవరి 1న నామినేషన్లపై అభ్యంతరాలు ఫిర్యాదులు స్వీకరించి 2వ తేదీన అభ్యంతరాలు ఫిర్యాదుల పరిష్కారం ఉంటుందని, 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ల పరిశీలనలో అభ్యర్థులు అపోహలు పడవద్దామని, చిన్న పొరపాట్లతో నామినేషన్లు రిజెక్ట్ చేయడం అంటూ ఉండదని, అలాగని అభ్యర్థులు నామినేషన్ పత్రాలను నిబంధనల ప్రకారం పూర్తి చేసి బలపరిచే అభ్యర్థుల వివరాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. ఫిబ్రవరి 11న పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, పోలింగ్ రోజు ఎక్కడైనా పోలింగ్ నిలిపివేసినట్లయితే 12వ తేదీన తిరిగి రీపోలింగ్ ఉంటుందని తెలిపారు. 13వ తేదీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలను ప్రకటిస్తామని, మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 08736250501 ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదుల కొరకు సంప్రదించవచ్చునని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలో 4 మున్సిపాలిటీ, 1 మున్సిపల్ కార్పొరేషన్ మంచిర్యాలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ నిన్నటి నుంచి పీస్ఫుల్గా జరుగుతున్నాయి. రేపటి వరకు 5 o'clock ఈవినింగ్ వరకు, అంటే 5 o'clock చెప్తే అందరూ 5 o'clockకి రాకుండా అందరూ అభ్యర్థికి చెప్తున్నాను, ఎవరైనా వస్తే కొంచెం ముందు రండి. ఈవెన్ జీపీ ఎలక్షన్లో కూడా నామినేషన్ మాకు 11-12 వరకు అయింది. ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి చాలా వార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ కొంచెం లేట్గా వస్తే మాకు ఇష్యూ అవుతుంది. కాబట్టి ఎవరైనా నామినేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఈరోజు కూడా రావచ్చు, రేపు కూడా కొంచెం ముందు వచ్చేసి నామినేషన్ వేయాలి. మనం అన్ని చోటాలు మనం నామినేషన్ కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసాము. ఆ హెల్ప్ డెస్క్లో ఎలక్టర్ రోల్లో మీ సీరియల్ నెంబర్ ఎంత ఉన్నాయి, ప్రపోజర్కి సీరియల్ నెంబర్ ఎంత ఉన్నాయి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఏమేం దానికి సంబంధించిన పత్రాలు కావాలి, దానికి ఎట్లా నింపాలి, ఎక్కడ సంతకం చేయాలి, అన్నీ విచిత్రంగా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఎవరైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే వాళ్ళు ఒక్కసారి నింపి ఒక్కసారి హెల్ప్ డెస్క్ మీద చూపించి నామినేషన్ ఫైల్ చేస్తే ఎలాంటిగా రిజెక్షన్ ఉండవు. సో దట్ మనకి కూడా ఇంటెన్షన్ అంటే ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే మాత్రం ఎలక్షన్లో ఆర్ డెమోక్రసీ కొంచెం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి మా ఇంటెన్షన్ కూడా ఎవరికి నామినేషన్ రిజెక్ట్ చేయకుండా అందరూ పోటీలో పార్టిసిపేట్ చేయాలి. మనం అట్లా ప్లాన్ చేస్తాం కాబట్టి అన్ని రకాల స్క్రూటినీలో ప్రాబ్లం రాకుండా అందరికీ నామినేషన్ యాక్సెప్ట్ అవ్వాలి. కాబట్టి మనం చేస్తున్నాము. అందరూ అభ్యర్థి కొంచెం జాగ్రత్తగా ఫిల్ చేసేసి కరెక్ట్గా నామినేషన్ ఫైల్ చేస్తే ఎలాంటిగా ఇబ్బంది రాకుండా మనం చూస్తాము. పీస్ఫుల్ ఎలక్షన్ కోసం మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ రెడీ ఉన్నాము. మంచిర్యాల జిల్లాలో ఈసారి పీస్ఫుల్గా ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ జరుగుతుంది. దానికోసం అందరూ మనం కలిసి పనిచేస్తాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరంలో గల గద్దెలపైకి ఇరువురు వనదేవతలు చేరుకోవడంతో జాతర ప్రారంభమైంది. నది తీరంలో వందలాది భక్తులతో కోలాహలంతో సంబరాలు అంటాయి. నిన్నటి రోజున గద్దెలపై ప్రతిష్ఠించిన సారలమ్మ ఈరోజు సాయంత్రం చిలకలగుట్టగా భావిస్తున్న ఇల్లారి గుడి నుండి సమ్మక్కను డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది. సమ్మక్క సారలమ్మలు గద్దెలపై కొలువు తీయడంతో భక్తులు భక్తి పారవశ్యంతో శివసత్తుల పూనకాలతో జాతర స్థలం మార్మోగింది. భక్తులందరూ కులాయిల కింద పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించుకుంటూ గొర్రె మేకల కోళ్లను బలిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. శుక్రవారం రోజు అంతా అమ్మవార్ల దర్శనం అనంతరం శనివారం సమ్మక్క సారలమ్మ తిరిగి వనంలోకి చేరునున్నారు. సమ్మక్క సారలక్కల గద్దెను కొలువు తీరిన సమయంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, సతీమణి మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు హాజరై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు జాతర ఏర్పాట్లపై పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయం ఈవో ముక్తా రవి, సిఐ ప్రమోదరావు, సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వెంటనే పైడితే రాజు రాజమేలేను కన్ను గట్టమని ప్రతాపరుద్రుడు పైడితే రాజుకు కబురు పంపేను మానులు మాకులు కుంటలు చెరువులు పంటలు మామని పన్నెందుకని న్యాయం ధర్మం సత్యం కోసం మట్టికి సైతం యుద్ధం నేర్పెను భూమండలాన్ని ఏలిన జాతి భూమి పుత్రుల వీరుల ఖ్యాతి ఆదిమ జాతి అక్కై మండే లోకానికి కొత్త వెలుగై నిండే ఎత్తిడాలు చేతబట్టినారులే మన సమ్మక్క సారక్క శత్రువుల నెలగొల్చినారులే వేల పూలై అడమిల రాలిరి మన సమ్మక్క సారక్క మన దేవతలై నేలన నిలిసిరి గల్ల గురిగిలోన దాసిన పైసలన్నీ ముడిపే గట్టి పల్లె తల్లి బయలెల్లిందే శిలక పిల్ల జల్ల సల్లం ఉంటే మల్ల ఏడు మేడాన ముస్తాని పోయినసారి మొక్కుకున్నది గనుక ముత్తైదువులు దిద్దే బొట్టైదర నిలవెలసే దయగల్ల తల్లి సారలమ్మ తల్లి పెళ్ళైన జంటకు కాయో పండ వరములనిచ్చే పగిడిత రాజు గోవింద రాజులు పాడి పంటల కాపలగాసే జలదిలో కలిసిన జగమొండి బిడ్డ చంపన్న వాగై పారుతున్నాడు మూడు రాళ్ళ పొయ్యి పెట్టి వండి అన్న నైవేద్యాలనిచ్చినారులే ముక్కోటి మునులు మందెక్కొచ్చి మూల పుట్టమ్మని కొలిసినారులే రాజ్యాలేలిన రాజులు పోయిరి ఈ మట్టిలో కలిసి సమరములరిగిన అమరులు నిలసిరి ఎడమిన నెరసి రెండల్లకోసారి వాళ్ళ కోసం ఈ సాంప్రదాయం ఏర్పాటు చేసి ఇక్కడ సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు ఒక మనిషి ఎంత దూరం ఎంత ఏర్పాటు చేయడం అంతకన్నా ఎక్కువ చేసినాం. ఇంకా ఈ ఆగి ఇంకేమైనా తక్కువ ఉంటే భక్తులు క్షమించాలని కోరుకుంటున్నాను. ఏదైనా సదుపాయాలు ఎక్కడ చిన్న చిన్న రూపాయలు జరిగిన బట్ సిబ్బంది అందరూ కష్టపడి పోలీస్ వాళ్ళు కానీ మన టెంపుల్ కుటుంబాలు వీళ్ళు దేవాదాయ శాఖ వాళ్ళు కానీ ఇంకా రెవెన్యూ అన్ని మున్సిపాలిటీ వాళ్ళు అందరూ సహకరించి కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు నిన్నటి నుంచి కూడా చాలా బాగా జరిగింది. ఇంకా కూడా రేపు ఇంకా భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు అందజేసి వాళ్ళ మనులు పొందగాలని అధికారులను రిక్వెస్ట్ చేస్తుంది. దాంతోపాటు సరే ఈ పక్క నీళ్ళు అంటే ఇరిగేషన్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళకి చెప్తే 2 గేట్లు ఓపెన్ చేసి పక్క నీళ్ళు ఇవ్వడం జరిగింది. తప్పకుండా వచ్చిన ప్రతి భక్తులకు అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని మంచిర్యాల పట్టణం కానీ లేకపోతే మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా శుభ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయురాలతో పాడి పండ్లతో శుభ్రం ఉండాలని సమ్మక్క సారక్క మొక్కి అదే చెప్పాల్సింది. రాంగా చూసాను చాలా బాగా చేస్తుంది. ఇంకా కూడా రానున్న సంవత్సరాలు ఇంకా చాలా బాగా చెప్తారు. రేపు నుండి భక్తులు తీసుకుంటే కూడా దాన్ని కొంచెం చూసుకొని సంబంధిత అధికారులు అందరూ కూడా దాని మీద సేవ చేస్తారు. సార్ వచ్చే సమ్మక్క సారలమ్మ జాతర మన మంచిర్యాలలో కూడా గద్దెలు నిర్మించుకోవడం జరిగింది. ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. ఎవరైతే మేడారం దాకా పోలేరో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి గద్దెల దగ్గర అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. నిన్న సారలమ్మ గద్దెల మీదకి రావడం జరిగింది. ఇప్పుడు సమ్మక్క గద్దెల మీదకి ఈ రోజు రావడం జరుగుతుంది. అలాగే ఈ కాకతీయ ప్రతాపరుద్రంతో పడిగిద్ద రాజు వారి భార్య అయిన సమ్మక్క బిడ్డైన సారలమ్మ జంపన్న వాళ్ళ కొడుకు వీళ్ళందరూ కూడా యుద్ధం చేసి యుద్ధంలో వీరమరణం పొందిండ్రు. తర్వాత సమ్మక్క చిలకల గుట్ట దగ్గర ఒక మాయమైపోయింది. ఒక కుంకుమబన్న అక్కడ దొరికింది. ఆ తల్లి దేవతగా వెలిసింది అని చెప్తారు. ఆ కుంకుమబన్నని వాళ్ళ గద్దెల మీదకి తీసుకురావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మన తెలంగాణలోనే కాకుండా చుట్టుపక్కల ఈసారి అయితే వేరే ఇతర దేశాల నుండి కూడా ఆదివాసీలు అనేటోళ్ళు రావడం జరిగింది. ఛత్తీస్గఢ్ నుండి, మహారాష్ట్ర నుండి, మిగతా అన్ని ఏరియాస్ నుండి కూడా అక్కడికి రావడం జరుగుతుంది. కోట్లాది మంది దర్శించుకునే జాతర అది. ఇవాళ ఇక్కడ చూస్తే మన మంచిర్యాలలో కూడా సమ్మక్క గద్దెలను ఏర్పాటు చేసుకున్నాం. చాలా ఊరందరూ కూడా ఇక్కడే కనిపిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఎవరైతే భక్తులు సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం లభించాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను. క్రీడల్లో ఎవరు గెలవడం అనేది ఉండదని, ఆటల్లో పాల్గొనడమే గొప్ప విషయమని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.
కోటపల్లి మండల కేంద్రంలో కీర్తిశేషులు పురాణం రామకృష్ణయ్య స్మారకకర్త క్రికెట్ టోర్నమెంటు విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కోటపల్లి మండలంలో ఒక మంచి టోర్నమెంట్ నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్కు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. భారతదేశంలో క్రికెట్ అంటే క్రేజీ గల క్రీడ అని, అండర్-19 క్రికెట్లో ఈ ప్రాంతం నుండి 2 ఆటగాళ్లు ఆడటం సంతోషంగా ఉందని అన్నారు. తాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యువ క్రీడాకారుల ప్రతిభను బయటకు తీసుకురావడానికి కృషి చేశానని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులు అందరినీ ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. మండల కేంద్రంలో స్టేడియం నిర్మాణం కావాలని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ అడిగిన ప్రశ్నకు రాష్ట్ర మంత్రి జవాబిస్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తమ భూములు ఆక్రమణలకు గురికాకుండా చూస్తున్నారని, ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి డిపార్ట్మెంట్ క్లియరెన్స్ చేయడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, అధికారులు పాల్గొన్నారు. మా స్టేజ్ పైన ఉన్న అందరు పెద్ద లీడర్లు, సర్పంచ్లు అందరికీ కూడా నమస్కారములు. ఈ కార్యక్రమంకి వచ్చిన మన స్నేహితులకు, మన ప్రత్యేకంగా క్రీడాకారులు, క్రికెటర్స్ ఏదైతే మరి ఇన్ని రోజులు మన స్వర్గీయ కీర్తిశేషులు రామకృష్ణ గారి వారి జ్ఞాపకంలో ఈ క్రికెట్ కప్ నిజంగానే మాజీ ఎమ్మెల్సీ సతీష్ గారిని అభినందించాలి. ఎందుకంటే చాలా మంది మర్చిపోతారు, తండ్రి చనిపోయిన తర్వాత మర్చిపోతారు, వాళ్ళు బిజీ అయిపోతారు. మర్చిపోవడం కాదు కానీ బిజీ అయిపోతారు. కానీ ఇట్లా జ్ఞాపకం చేసుకొని వారి నాన్నగారి పేరు మీద ఇంత చక్కటి కార్యక్రమం పెట్టినందుకు కంగ్రాచులేషన్స్ సతీష్. ఇప్పుడే సతీష్ చెప్పినట్టు క్రికెట్ అంటే మన దేశంలోనే అన్నిటికన్నా పాపులర్ గేమ్ ఏదైనా ఉన్నదంటే అది ఖాళీ క్రికెట్ ఉన్నది. వేరే స్పోర్ట్స్ అన్నీ వెనకకే ఉంటాయి. వాళ్ళేమో క్రికెటర్స్ మీద మొత్తుకుంటూ ఉంటారు, సార్ వాళ్ళకి పైసలు ఎక్కువ వస్తాయి వాళ్ళే. అంటే మన భారతీయుల దాంట్లో బ్లడ్లో, రక్తంలో ఉన్నది క్రికెట్. సో ఎక్కడ ఏ దేశానికి పోయినా కానీ భారతీయులు అక్కడ పోయి ఒక క్రికెట్ సెటప్ చేస్తారు ఏదైనా కానీ. నేను మొన్న దుబాయ్ పోయినప్పుడు ఖాళీ గ్రౌండ్ ఇట్లనే ఉండే, మన భారతీయులు 3 వికెట్లు పెట్టుకున్నారు, చలో అక్కడ క్రికెట్ స్టార్ట్ చేసినారు. అంటే అంత పాపులర్ ఉన్నది. ఆ గేమ్ని ప్రోత్సహించడము చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడే చెప్పినారు అండర్-19లో మన దగ్గరికి వెళ్ళి 2 క్రికెటర్స్ ఆడిండ్రు సార్ అని చెప్పి వారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మారుమూరు ప్రాంతాలలో క్రికెట్ని ప్రోత్సహించాలి. అక్కడ క్రికెటర్స్ని ఏదైతే టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ని బయటికి తీసుకొచ్చి మనము వారందరినీ కూడా క్రికెట్ నేషనల్ లెవెల్లో ఆడే అవకాశం కల్పించాలని చెప్పి నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా ప్రయత్నం చేస్తాను. 3 ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ ఆ రోజులలో మా కంపెనీ స్పాన్సర్ చేసి ఆ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. మొన్న కూడా కాకా వెంకటస్వామి మెమోరియల్ అని చెప్పి అదొక ఇంటర్ డిస్ట్రిక్ట్ మొత్తం తెలంగాణలో 104 మ్యాచెస్ ఆ టోర్నమెంట్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. నాకు కూడా ఒక జిద్దు ఉండే, ఎందుకంటే మొదలు పార్లమెంట్ టైంలో మా కాకా వెంకటస్వామి గారు టోర్నమెంట్ పెడదామనుకుంటే కొందరు అపోజ్ చేసింది, అరే ఏంది మా దగ్గర పెట్టద్దు, మా దగ్గర పెట్టద్దు. నాకు అనిపించింది ఇదంతా ఎందుకు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెడదామని చెప్పి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి అద్భుతమైన టాలెంట్ బయటకు వచ్చింది. అంటే 104 మ్యాచెస్ అంటే సుమారు 500 క్రికెటర్స్ వారు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసినారు. సతీష్ గారు చెప్పినట్టు ఈ ఫారెస్ట్ ల్యాండ్ రోడ్ ఏదైతే అవసరం ఉన్నదో దాని గురించి ప్రయత్నం చేద్దాం. నీకు తెలుసు, నువ్వు ఎమ్మెల్సీవి, ఫారెస్ట్ ల్యాండ్ రావాలంటే ఎంత కష్టమవుతుందో మనందరికి తెలిసిన విషయమే. ఇప్పుడే సంతోష్ చెప్తుండే, సార్ మా నీలవాయిలో కూడా ఒక రోడ్ ఉంది, అది మీరు మల్లంపేట నీలవాయి రోడ్డు, దాన్ని 8 కోట్ల రూపాయలు మీరు రిలీజ్ చేపించి ఆ రోడ్ కూడా చేయాలన్నారు. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిజంగానే చాలా ఇంటెన్స్ ఫాలోఅప్ చేసిన. మన రాజారాం అదొక ఫారెస్ట్ ల్యాండ్,
మంచిర్యాల జిల్లా కేంద్ర కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ సెంటర్లలో రెండవ రోజు విస్తృతంగా వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లకు గాను నిన్నటి రోజున 20 నామినేషన్లు దాఖలు చేయగా ఈరోజు ఆ సంఖ్య రెట్టింపు కావచ్చునని అనుకుంటున్నారు. ఈరోజు నామినేషన్లు సమర్పించిన వారిలో 38వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుదరి విజయారాణి తిరుపతి, 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూముల నరేష్లు ఉన్నారు. నామినేషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పుదరి విజయారాణి, తూముల నరేష్లు మాట్లాడుతూ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నాయకత్వంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని, ఈసారి కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా భార్య పుదరి విజయరాణి మేము ఈరోజు ఎన్నికల నిమిత్తమై నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మా గౌరవనీయులు పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆశీస్సుతో ఈరోజు మేము ఎన్నికల బరిలో నిలుస్తున్నాము. మా వార్డు ప్రజలందరినీ కూడా ఈరోజు మేము అందరినీ కూడా చేతులెత్తి కోరుకుంటున్నాము.
మమ్మల్ని ఓటు వేసి ఆశీర్వదించి గెలిపేయాలని మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. మేము పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి ఆశీస్సులతో మా 38వ డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మా వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వారికి ఏ సమస్య వచ్చినా ఒక కుటుంబ సభ్యుల వాళ్ళ వింటుంటూ నేను వాళ్ళకి సేవ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నన్ను నా భార్యను కార్పొరేటర్గా గెలిపిస్తే నేను ఆ వార్డు ప్రజలకు వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు అభివృద్ధిలో పోటీ పడుతుంది. మా మంచిర్యాల శాసనసభ్యుడు ప్రేమ్ సాగర్ గారు ఎన్నికైన తర్వాత ఈరోజు మంచిర్యాలలో అనేది ఒక అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఈ గతంలో ఎప్పుడు లేని విధంగా 50 సంవత్సరాలు లేని విధంగా ఈరోజు అభివృద్ధి అంటే ఏందో ఈరోజు ప్రేమ్ సాగర్ గారు చూపించబడింది. ఒకవైపు విద్య, ఒకవైపు వైద్యం, ఒకవైపు ఉపాధి, అన్ని రంగాల్లో కూడా మంచిర్యాలలో అన్నింటిలో కూడా ముందుండడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. మా వార్డు విషయానికి వస్తే మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మాకు ఈరోజు సుమారు 4 కోట్ల నిధులతోటి అనేక రోడ్లు, డ్రైనేజ్ కార్యక్రమం కూడా నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సింగరేణి రిటైర్డ్ కార్మిక సోదరులందరూ కూడా రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అనేకమైనటువంటి ప్రభుత్వ పథకాలు, కరెంటు సమస్యలు, ఏ సమస్య ఉన్నా కూడా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల అవసరాలను కూడా తీర్చడం జరుగుతుంది. కాబట్టి మేము మా 37వ డివిజన్ ప్రజలను కోరుకునేదంటే మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించి భారీ మేరతోటి మాకు ఈ ఫిబ్రవరి 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో మమ్మల్ని ఓటేసి గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మేమందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ పాత మంచాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ సురేఖమ్మ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నియమించి ఈరోజు నామినేషన్కి వేయడానికి కలెక్టరేట్ రావడం జరిగింది. ఏదైతే మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కొనసాగుతున్న సందర్భంలో గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు, మా మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ గారు ఎన్నో కార్యక్రమాలను గత 30 సంవత్సరాలుగా లేనటువంటి అభివృద్ధిని ఈరోజు మంచిర్యాల ప్రజలకు చూపెడుతున్న సందర్భం. ఏదైతే వారు ఒక సూచన చేసిందంటే ఒక విజన్గా ముందుకెళ్తూ అభివృద్ధి అంటే ఇలా ఉండాలి అనే దిశగా వారు అడుగులు వేస్తున్నారంటే వారి మార్గదర్శకానికి మనం ఖచ్చితంగా మరి వారికి రుణపడి ఉండాలి. ఏ రోజు ఏ నాయకుడిని చేయలేని పనులు మరి మంచిర్యాల పట్టణానికి చేస్తున్నారంటే వారికి మరి వారి యొక్క మార్గదర్శనానికి వారి ముందు చూపుకు మనం ఖచ్చితంగా మరి వారికి హ్యాట్సాప్ ఇవ్వాల్సిందే. ఆ విధంగానే మరి 14వ వార్డు పాత మంచిర్యాల కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి గౌరవ ప్రేమ్ సాగర్ గారి ఆధ్వర్యంలో డెవలప్ చేస్తా. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా అక్కడే ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడే మరి చైర్మన్ అయిన సందర్భం అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను కావచ్చు, అభివృద్ధిని కావచ్చు పట్టించుకున్న పాప అనుకోలేదు. కానీ గౌరవ ప్రేమ్ సాగర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కేవలం 2 సంవత్సరాల కాలంలోనే దాదాపు 1,50,00,000 రూపాయలు ఫండ్ ఇచ్చి ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సందర్భం. గుడి కావచ్చు, బడి కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఒక ముందు చూపుతో వెళ్తూ ఇటు కరెంటు వ్యవస్థ కావచ్చు, అన్నీ కూడా ఈరోజు నిత్యం ప్రజలకు ఏ అవసరం లేవో అవన్నీ చేసే సందర్భం మనం ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా 18వ డివిజన్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసే కార్యక్రమం నేను ముందు పెట్టుకుంటా. గౌరవ ప్రేమ్ సాగర్ గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు ముందుకెళ్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా 6 గ్యారంటీలలో ఉన్నటువంటి ఇందిరమ్మల్ని దాదాపు 40 ఇండ్లను కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు 10 ఏళ్ళు కలిగినటువంటి రేషన్ కార్డులు దాదాపు 150 మందికి రేషన్ కార్డులు కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, మరి కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, అన్నీ ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ముందుండి చేస్తున్నామంటే మేము ప్రజలకు రుణపడి ఉన్నాం. వారు కూడా ఖచ్చితంగా భారీ మేడతో ఎమ్మెల్యేగా గెలిపించారు. అదేవిధంగా అదే మేడటి తగ్గకుండా నేను ఏదైతే నిలబడుతున్నా కాంగ్రెస్ పార్టీ మీద, చేకూర్తి మీద ఖచ్చితంగా నన్ను కూడా భారీ మేడతో గెలిపారని చెప్పేసి పాత మంచిర్యాల 14వ వార్డు డివిజన్ ప్రజలందరూ కూడా పేరు పెట్టిన అభ్యర్థించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్లో బుధవారం సాయంత్రం కార్పొరేటర్గా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి బొట్ల సత్యం, సతీమణి బొట్ల అనిత తరపున బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి, మాజీ కౌన్సిలర్ బొట్ల సత్యం మాట్లాడుతూ గత మున్సిపల్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చాలాసార్లు 58వ డివిజన్లో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లభించిందని, ఈసారి కూడా బీజేపీ అభ్యర్థి బొట్ల అనితను ఆదరించి కార్పొరేటర్గా గెలిపించాలని ఆయన కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరూ బీజేపీ పార్టీని ఆదరించి ఈసారి బీజేపీ అభ్యర్థిని మంచిర్యాల కార్పొరేషన్ మేయర్గా గెలిపిస్తే పట్టణ అభివృద్ధి చేయడమే కాకుండా స్మార్ట్ సిటీగా నిలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బొట్ల సత్యనారాయణ, రాకేష్ రేన్వా, శ్రీశైలం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాకు గుండెకాయ లాంటి డివిజన్ 58వ డివిజన్. మంచిర్యాల జిల్లాలో వ్యాపారస్తులు కావచ్చు, మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడికి వ్యాపారం కొరకు వాళ్ళ బిజినెస్ కొరకు వస్తుంటారు. అటువంటి డివిజన్లో భారతీయ జనతా పార్టీని గతంలో ప్రజలు ఆదరించారు. ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు, ఎంపీ ఎన్నికలప్పుడు భారతీయ జనతా పార్టీకి ఈ ప్రాంత ప్రజలు, ఇక్కడున్న వ్యాపారస్తులు, అన్ని వర్గాలు భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించారు. ఈసారి రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి బొట్ల అనిత గారు పోటీ చేస్తారు. సత్తన్న గారు ప్రజలకు అందరికీ తెలిసిన వ్యక్తి. ఇక్కడ ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ పూట అర్ధరాత్రి అయినా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే వ్యక్తి. దాంతోపాటు ఈ ప్రాంతంలో కూడా మనం చూసుకుంటే గత 2-3 సంవత్సరాల నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ వ్యాపారస్తులను బెదిరించడము, వ్యాపారస్తులకు పండుగ పూట వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇక్కడ కూలగొట్టడాలు చేపట్టడము. ఇవాళ మంచిర్యాల ఒక భయానకరమైన వాతావరణం, ప్రేమ అంటే మంచి స్వభావంతో పనిచేసే వాతావరణం ఇవాళ మంచిర్యాల కనబడతలేదు. కనుక ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రేమగా 24 గంటలు అండగా ఉంటాడు వాళ్ళకి. రెండో విషయము, మన మంచిర్యాలని డెవలప్ చేయాలంటే, మన మంచిర్యాలని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయాలంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోటే సాధ్యము. ఇవాళ ఈ కార్పొరేషన్లో ఇక్కడున్న డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇక్కడున్న కేబులింగ్ వ్యవస్థ కావచ్చు, ఇక్కడ ఉన్న రోడ్ల సమస్యలు, ఇక్కడ ఉన్న చెత్త సమస్యలు, ఇక్కడ పిల్లగాళ్ళు ఆడుకోవడానికి పార్కులు, ఇటువంటి అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి దీన్ని స్మార్ట్ సిటీ పథకంలో పెట్టవచ్చు. ఇప్పటికే వరంగల్ను, కరీంనగర్ ఈ 2 కార్పొరేషన్లు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో ఉన్నది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థిని గెలిపిస్తే మన మంచిర్యాలని కూడా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ పథకంలో పెట్టి 500 కోట్ల రూపాయలు తీసుకురావచ్చు. దీన్ని మనం నిజంగా కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పటికే చూసినాం, మంచిర్యాల రైల్వే స్టేషన్ని 30 కోట్లతోటి ఒక 2 నెలల్లో అది ప్రజలకు అందుబాటులోకి రాబోతారు. ఇక్కడ నుంచి 2 టౌన్కి రావడానికి ఒక 14 కోట్లతోటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పని కూడా ప్రారంభమైంది. కనుక నేను మంచిర్యాల ప్రజలందరినీ కూడా కోరుతున్నాను, మంచిర్యాలను ఒక స్మార్ట్ సిటీగా కావాలంటే అది కేవలం బీజేపీతోటే సాధ్యము. కమలం పువ్వు గుర్తు కోటేసి గెలిపియండి. అదేవిధంగా 58వ డివిజన్లో పోటీ చేస్తున్న బొట్ల అనిత గారిని భారీ మెజారిటీ గెలిపించాల్సిందిగా మంచిర్యాల ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. ఎన్నికల నగర మోగిన తర్వాత ప్రప్రదంగా మా 59వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గడప గడప ప్రచారం అనేటువంటిది, పాదయాత్ర అనేటువంటిది రగన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మాకు రగన్న అండగా ఉంటూ ఈ యొక్క డివిజన్ను భారీ ఎత్తున గెలిపించడానికి వారి సహాయ సహకారాలు కోరుతూ ఈ వాడలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను, వ్యాపారస్తులను, కార్మికులను, కర్షకులను, మహిళలను, విద్యార్థులు అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం, భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యాన్ని వివరించుకుంటూ భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు ఓటేయాలని గడప గడపకు వ్యాపారస్తులందరికీ, కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు ఓటేసి భారీ మెజార్టీ గెలిపించాలని ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్లోని 58వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొట్ల అనిత గారి ఆధ్వర్యంలో మరి ప్రతి గడప గడపకు వెళ్ళి మరి భారతీయ జనతా పార్టీకి ఓటేసి విజయం చేకూర్చాలని కోరడం జరిగింది. మరి చాలా మంచి స్పందన ఉంది. ఈ గత ప్రభుత్వాలు మంచిర్యాలను నిర్లక్ష్యం చేసి మరి ఎక్కడ కూడా ఏది కూడా చక్కగా చేయలేదు. అన్నీ రోడ్లు చూడండి గుంతలమయం, మోరీలు చూడండి, ఏదైనా తీసుకోండి, మంచిర్యాలను చండాలంగా తయారు చేయడానికి గత ప్రభుత్వాలే కారణం. మరి మీ అందరికీ, మంచిర్యాల ప్రజలందరికీ బీజేపీని గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, మా రఘునాథ్ గారి ఆధ్వర్యంలో మంచిర్యాలను స్మార్ట్ సిటీగా మార్చుకొని మన మంచిర్యాలను అభివృద్ధి చేసుకుందామని మరి భారతీయ జనతా పార్టీకి అందరికీ ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. చెన్నూరు మండలంలోని అక్కేపల్లి గ్రామ సమీపంలో సమ్మక్క సారక్క జాతరలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. జాతరకు వచ్చిన రాష్ట్ర మంత్రికి డప్పు చప్పుళ్లు, బాజా భజంత్రీలతో ప్రజలు, ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క సారక్క గద్దెల వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సమ్మక్క సారక్క వీరుల జాతర మన
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గుట్టలపై వెలిసిన గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ రేపు ఉదయం ప్రారంభమవుతుందని శివాలయ ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ తెలిపారు. శివాలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం నాడు జరిగే వేలాల గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ రేపు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుందని భక్తులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని మనవి చేశారు. శ్రీరామ్ భారత్ మాతాకి జై. మనం ప్రారంభం చేసిన వేలాల గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ ఈ నెల 30వ తేదీన జనవరి 30 ఆరుద్ర నక్షత్రం అండి. ప్రతి ఆరుద్ర నక్షత్రానికి గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ కొంతమందితో ప్రారంభమైంది. ఇప్పుడు వేల సంఖ్యలో భక్తులు చక్కగా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. మనకి శ్రీశైలంలో శివయ్య ఎలా ఉంటాడో అలా ఇక్కడ కూడా కొండల మధ్యలో అద్భుతమైన పచ్చటి వాతావరణంలో మన గట్టు మల్లన్న ఉంటాడు. ఈ శివయ్యని దర్శించుకుందాం, గిరి ప్రదక్షిణ చేద్దాం, అద్భుత అనుగ్రహాన్ని మనం పొందుదాం. శివుడికి భోలాశంకరుడు అని పేరండి. వేలాల గట్టు మల్లన్న మంచిర్యాల జిల్లా వేలాల మండలం వచ్చేసి జైపూర్ మండలం. అందరికీ శుభం జరగాలి. జై శ్రీరామ్. సింగరేణి మందమరి ఏరియా పరిధిలోని RK1A జాతర ప్రాంగణం బుధవారం భక్తజన సంద్రమైంది. వనదేవత అయిన సారలమ్మ తల్లిని గద్దెపైకి చేర్చి ఘట్టం భక్తి పారవర్ష్యం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. డప్పు చప్పులు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, జోగినుల ఆటపాటలతో జాతర ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా సింగరేణి రెస్క్యూ సిబ్బంది దేవతల చుట్టూ తాడుతో బందోబస్తు ఏర్పాటు చేసి సురక్షితంగా గద్దెలపైకి చేర్చారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా GM N రాధాకృష్ణ కుటుంబ సభ్యులతో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు గుర్తింపు సంఘం AITC బ్రాంచ్ సెక్రటరీలు, ఫిట్ సెక్రటరీలు, అన్ని కార్మిక సంఘాల నాయకులు, పట్టణ కాంగ్రెస్ CPI పట్టణ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం జాతర ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అస్వస్థతకు గురయ్యే భక్తులకు తక్షణ చికిత్స అందించేలా వైద్య బృందం అందుబాటులో ఉంది. నిఘా కోసం జాతరలో CC కెమెరాలు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. 3 CIలు, 10 మంది SIల పర్యవేక్షణలో మొత్తం 120 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో RK1A జాతర ప్రాంతం కోలాహలంగా మారింది. జాతర
గల్ల గురిగిలోన దాసిన పైసలన్నీ ముడిపే గట్టి పల్లె తల్లి బయలెల్లిందే శిలక పిల్ల జల్ల సల్లం ఉంటే మల్ల 7 మేడాన ముస్తాని పోయినసారి మొక్కుకున్నది గనుక క్యాతన్పల్లి మున్సిపాలిటీ 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులపై చేయి సాధించే విధంగా ప్రచారాన్ని మొదలుపెట్టారు. డప్పు వాయిద్యాలతో కాంగ్రెస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, పార్వతి విజయ, సంగరవి, సాగరిక, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ రేపు నామినేషన్లు ప్రారంభమై మరి 11 తారీఖు రోజు మరి ఒక మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అట్టి ఎలక్షన్లో మరి కాంగ్రెస్ అభ్యర్థులపై చేతి గుర్తుకు ఓటేసి ఈ యొక్క ప్రజలందరూ 13 వార్డులో అత్యధిక మేరతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ ఏ ఇంటికి అయినా చెప్తా ఉన్నారు. ఇప్పటికీ అభ్యర్థులు కూడా డిసైడ్ కాలేదు. ఈరోజు అభ్యర్థి ఎవరనేది డిసైడ్ అవుతుంది. అయినప్పటికీ ఎవరైతే అభ్యర్థులు ఇక్కడ 3 అభ్యర్థులు టికెట్ కోసం ఆశిస్తూ ఉన్నారు, ఆ 3 అభ్యర్థులు ఎవరికి వచ్చినా పర్లేదు మాకు చేతి గుర్తు కోటేసి గెలిపించాలని చెప్పేసి ఇంటింటి తిరుగుతూ ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. వాస్తవంగా ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు చెన్నూరు నియోజకవర్గం గెలిచి ఈ ప్రాంతంలో వారానికి కనీసం 4 రోజులు ఈ ప్రాంతంలో పర్యటిస్తూ ఎలాంటి సమస్యలున్నా మరి దాన్ని స్పందిస్తూ పరిష్కరించడం జరుగుతుంది. ఈరోజు గవర్నమెంట్ ఈరోజు పేదవాళ్లకు ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలన కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క పెన్షన్ ఇవ్వలేదు, ఉండ పెన్షన్ కూడా తీసేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈరోజు మరి డీలర్ ద్వారా సన్న బియ్యం ఇస్తూ పేద ప్రజలకు ఈరోజు ఎంతో సహకరించేటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ను ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి మనం ఈరోజు ఏ ఇంటికి అయినా కూడా మేము తప్పనిసరి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేస్తాం. ఈరోజు మాకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అన్ని రకాలుగా అండదండగా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాని తోడు వివేక్ వెంకటస్వామి గారు కూడా మరి ఫోన్ చేయడం స్పందిస్తా ఉన్నాడు. ఈ రోజు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాడు, మాకు అండదండగా ఉంటారని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేస్తా ఉన్నారు. తప్పనిసరి మరి అత్యధిక మెజారిటీ తోటి ఇక్కడ ఎవరికి అభ్యర్థికి టికెట్ ఇచ్చినా హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ నిర్ణయించి చెప్తా ఉన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. RK1A సమీపంలోని సమ్మక్క సారలమ్మ జాతర మందమరి ప్రాంతంలో ఈరోజు పురిగిరి క్షత్రియ పెరిక సంఘం మందమరి వారి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మంచిర్యాల జిల్లా పెరిక సంఘం అధ్యక్షులు బొడ్డు శంకర్, అలాగే ప్రధాన కార్యదర్శి చుంచు రాజ్కిరణ్ మరియు సింగత మురళి, అక్కల్ రమేష్, కర్పూరి చంద్రమౌళి, బియ్యాల లక్ష్మణ్, బొడ్డు తిరుపతి, విశ్వం మరియు మందమరి పట్టణ అధ్యక్షులు కుదిరి అంజయ్య, మండల యూత్ అధ్యక్షులు సురేందర్, పట్టణ యూత్ అధ్యక్షుడు ఒగ్గే కిరణ్ మరియు మందమరి గౌరవ అధ్యక్షులు బొడ్డు లక్ష్మీనారాయణ, గొర్ల రామచందర్ మరియు కుల బాంధవులు, యువత పాల్గొన్నారు. మరి భారతదేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి మన జాతర సమ్మక్క సారలమ్మ తల్లి కరుణ ఎల్లకాలం అందరిపైన ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ రోజు ఏదైతే మందమరి పట్టణంలో జరుగుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మరి పురగిరి క్షత్రియ పెరిక సంఘ సోదరులు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు పేరు పేరున పురగిరి క్షత్రియ సోదరులు సోదరి మనందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే ఎండలో కూడా మరి ఎంత పరిశుభ్రంగా మరి మనకు తెలుసు వేల మంది కూడా ఈ రోజు ఇక్కడ దర్శనకు వచ్చినారు. అయినా కూడా ఈ ఎండ తాటిని తట్టుకోవడానికి మరి మా సంఘ సోదరులందరూ కలిసి మనసులోకి చల్లబరచడానికి ఒక మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఎంచుకున్నందుకు వారందరూ కూడా వారి ఐక్యతకు కూడా వారందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు, సిటీ కేబుల్ వారికి, పోలీసు మరి ఎవరైతే అధికారులందరూ కూడా ఇంత మంచిగా పర్యవేక్షణ చేస్తున్నటువంటి సింగరేణి వారికి, రెస్క్యూ టీం అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేడారానికి ఏమాత్రం తీసిపోకుండా మరి అత్యధిక సంఖ్యలో కూడా జనం ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే మరి పరిశుభ్రతకు మారుపేరుగా నిలిచినందుకు కూడా ఇదంతా ఈ యంత్రాంగం వల్లనే జరుగుతుంది కాబట్టి వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అధ్యక్షులు శ్రీ బొడ్డు శంకర్ గారికి, అలాగే మురళి గారికి, విశ్వం గారికి, కార్కూరి చంద్రమౌళి గారికి,
మరియు బొడ్డు తిరుపతి మా టౌన్ అధ్యక్షులు గారికి మరియు మందమరి మరి ఎవరైతే ఇక్కడ అధ్యక్షత వహిస్తున్నటువంటి అంజన్ గారికి మరి కుమార్ గారికి సురేందర్ గారికి అక్కల్ రమేష్ గారికి మరియు మొయిలన్న గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరి మేము కూడా చూసి మేము కూడా ముందుకు ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటూ ఆ యొక్క అమ్మ ఆశీస్సులు మన అందరి పైన ఉండాలని ఆశిస్తున్నాను. జై సమ్మక్క. సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మందమారి కమిటీ ఆధ్వర్యంలో మా జిల్లా పెరక సంఘం కమిటీని మందమారి పెరక సంఘం ఇక్కడ ఆహ్వానించింది. చాలా సంతోషదాయకం. మా ఏదైతే మందమారి అధ్యక్షులు కానీ ఇక్కడ పెరక కమిటీ కానీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మజ్జిగ పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ మజ్జిగ సరఫరా చేస్తామని పెద్ద ఎత్తున మా వాళ్ళు మొత్తం డే అంతా ఇక్కడి సమ్మక్క సారలక్క భక్తులకు అందరికీ మజ్జిగ పంపిణీ చేస్తామని కంకణం కట్టుకుని చాలా సంతోషదాయకం. రేపు ఇదే విధంగా మంచిర్యాలలో కూడా మేము మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల కూడా చేస్తున్నాం. మా యొక్క ఏదైతే పెరక సోదరులు చేస్తున్న ప్రోగ్రాము సమ్మక్క సారలమ్మ వీళ్ళందరికీ మంచి ఆశీర్వాదం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మందమర్రి పెరక సంఘం తరపున మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి మందమర్రి సంఘం నాయకులు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడం జరిగింది. వారికి సమ్మక్క తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా సంఘం ప్రెసిడెంట్ గారు మురళీ సార్ గారు, రాజ్ కిరణ్ గారు, జిల్లా సంఘం నాయకులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందు కూడా మందమర్రి సంఘం తరపున ఇటువంటి కార్యక్రమాలు చేపడతామని. జై బెర్కా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ సెంటర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. జిల్లాలోని 4 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తాము. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల గోదావరి నది తీరంలో గద్దెలపై కొలువు తీరిన వనదేవతలు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖ. క్రీడల్లో గెలవడం కంటే పాల్గొనడమే గొప్ప. కోటపల్లిలో క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.